శ్రీమన్నారాయణీయం 15వ దశకం కపిలోపదేశం. ఇది చాలా చాలా అద్భుతమైనటువంటి శ్లోకం అండి. అక్షిరాది మార్గాలు అని జీవుడు ఈ శరీరాన్ని త్యజించిన తర్వాత పొందవలసినటువంటి శ్రీవైకుంఠ ధామాన్ని చేరుకోవడానికి పొందవలసినటువంటి మార్గాన్ని అచ్చిరాది మార్గాలు అంటారు. ఆ అచ్చిరాది మార్గానికి పరమార్థమైనటువంటి శ్లోకం ఈ శ్లోకం. ఎలా లభిస్తుందో తెలియజేస్తున్నారు. మతిరిహ గుణసక్త బంధకృత్తేష్వసక్త త్వమమృత కృతుపరుంధే భక్తి యోగస్తు శక్తిం మహదనుగమలభ్య భక్తిరేవాత్ర సాధ్య కపిలతనురితి త్వం దేవహూత్యైన్యగాధీః. ఇది ఎవరికి చెబుతున్నారు అని అంటే కపిలతనురితిత్వం దేవహూత్యైన్యగాధీః అని చెప్తున్నారు. ఎలా లభిస్తుందట ఆ అచ్చిరాది మార్గము? మతిరిహ గుణసక్త. మతి అంటే బుద్ధి. ఇహ ఈ లోకంలో గుణసక్త బుద్ధి అనేటటువంటిది గుణములతోనే ప్రవర్తిస్తూ ఉంటుంది. త్రిగుణాలు కదండి, ప్రతి జీవుడు కూడా త్రిగుణాలతోటి సమన్వితమై జన్మిస్తాడు, సత్వరజస్తమో గుణాలతోటి. అయితే ఆ త్రిగుణాలకి అతీతంగా ఉన్నప్పుడు బంధకృత్, త్రిగుణాలతో ఉంటేనేమో బంధం ఏర్పడుతుంది. త్రిగుణాలకి అతీతంగా ఉన్నప్పుడు తేష్వసక్త, వాటి మీద ఆసక్తి లేకుండా ఉన్నప్పుడు, ఆసక్తి చూపించకుండా ఉన్నప్పుడు బంధకృత్, బంధం అనేటటువంటిది ఏర్పడదట. త్వమమృత కృదుపరుంధే, అమరత్వాన్ని అమృతత్వాన్ని పొందగలుగుతాడు ఆ జీవుడు అని అంటున్నారు. భక్తి యోగస్తు శక్తిం. అయితే ఈ అమరత్వము అనేది ఎట్లా లభిస్తుంది అని అంటే భక్తి యోగస్తు, భక్తి యోగం ద్వారా ప్రాప్తిస్తుంది అట. మరి ఆ భక్తి ఎలా కలుగుతుంది? మహదనుగమలభ్య, మహద్ అనుగమలభ్య, మహానుభావులైనటువంటి శ్రేష్టమైనటువంటి మహానుభావుల యొక్క సాంగత్యం వల్ల ఏర్పడుతుందన్నమాట. సత్సంగత్వేన నిస్సంగత్వం, నిస్సంగత్వే నిర్మోహత్వం అంటారు కదా. నిర్మల తత్వాన్ని మనం ఏర్పరచుకోవాలి అంటే సత్సాంగత్యం అనేటటువంటిది, మహానుభావులు గొప్పవారైనటువంటి శ్రేష్ఠులైనటువంటి మహానుభావుల యొక్క సాంగత్యం వల్ల ఆ భక్తి అనేది మనకి ప్రాప్తిస్తుంది. భక్తిరేవా అత్ర సాధ్య, అత్ర సాధ్య. భక్తి అనేటటువంటిది ఆ మహానుభావులు గొప్పవారైనటువంటి వారి యొక్క సాంగత్యం వలనే మనకి లభిస్తుంది. ఈ భక్తి ఎప్పుడైతే ఏకభక్తి, అది కూడా భగవంతుని మీదే ధ్యాస ఉండి ఆయన్ని స్మరించేటటువంటి భక్తి మనకి ఉన్నప్పుడు ఏకభక్తి ముఖ్య భక్తి అంటారు. ఆ భక్తి మనకి ప్రాప్తిస్తుందట. ఎప్పుడైతే ఏకభక్తి మనకి కలిగిందో అది అచ్చిరాది మార్గాలకి మనకి మార్గాన్ని చూపిస్తుందట. ఇది ఎవరెవరితో చెప్తున్నారు? కపిల మహర్షి తనువులో ఉన్నటువంటి భగవంతుడే సాక్షాత్తు తన తల్లి అయినటువంటి దేవహూతితోటి చెప్తున్నారు. కపిల తనురితిత్వం దేవహూత్యైన్యగాధీః. ప్రకృతి మహదహంకారాస్య మాత్రాస్య భూతాన్యపి హృదపిద సాక్షి పూరుషః పంచవింశః ఇతి విదిత విభాగో ముచ్యతే సౌ ప్రకృత్యా కపిలతనురితి త్వం దేవహూత్యైన్యగాధీః. జీవుడు అనేటటువంటి వాడు 24 తత్వాలతో కూడి మిళితమై ఉంటాడు అని ఎవరైతే జ్ఞానాన్ని కలిగి ఉంటారో, ఎవరైతే ఆ రహస్యాన్ని తెలుసుకుంటారో వాళ్ళు బంధ విముక్తులు అవుతారు. అంటే ఈ శరీరాన్ని వదిలిపెట్టి వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ ఇంకొక శరీరాన్ని తీసుకోవలసి అవసరం లేకుండా, తీసుకొని రావలసినటువంటి అవసరము లేకుండా బంధ విముక్తులు అవుతారు అనే తత్వజ్ఞానాన్ని ఎవరికి బోధిస్తున్నారు? కపిలతనురితిత్వం దేవహూత్యైన్యగాధీః. కపిలతనువులో ఉన్నటువంటి సాక్షాత్తు భగవంతుడే తన తల్లి అయినటువంటి దేవహూతితోటి చెబుతున్నారు అనమాట. ఆ జ్ఞానబోధ చేస్తున్నారు మనలాంటి వాళ్ళందరికీ కూడా. ప్రకృతి మహదహంకారశ్చ, మహత్ అహంకారము అనేటటువంటి 3 తత్వాలు. మాత్రాశ్చ భూతాన్, పంచ తన్మాత్రలు అంటే ఏవైతే భూతములు ఉన్నాయో, భూతాన్ పంచభూతములు, భూమి, నీరు, నిప్పు, గాలి, ఆకాశం ఇవి ఉన్నాయి కదండి, వీటికి తన్మాత్రలు అనమాట. అంటే ఆయా తత్వాలకి సంబంధించినటువంటి పంచ తన్మాత్రలు, పంచభూతాలు, 5 5 10. అలాగే అపి హృదపి, వీటితో కలిసి ఉన్నటువంటి హృదయము అంటే మనసు. దసాక్షి, మనకి పంచ జ్ఞానేంద్రియాలు, పంచ కర్మేంద్రియాలు అంటే 5 జ్ఞానాన్ని సముపార్జన చేసుకోవడానికి, అలాగే 5 ఇంద్రియాలు కర్మని చేయడానికి ఉపయోగపడుతూ ఉంటాయి. ఈ 10టితోనూ పూరుషః,
పూరుష అంటే జీవుడు అనమాట. అవిపది ఇవిపది పైన 3 ప్రకృతి మహత్తు అహంకారం అనేటటువంటి 23, దానితో కూడి ఉన్నటువంటి మనస్సు అంటే మొత్తము 24. ఈ 24 తత్వాలతో కలిపి ఉన్నటువంటి జీవుడు అని చెప్పబడేటటువంటి వాడు మొత్తం అంతా కలిపి పంచవింశతి అంటే 25 తత్వాలుగా ఉన్నాడు. విదిత విభాగో ఇవన్నీ విడివిడిగా కలిసి జీవుడుగా ఏర్పడుతూ ఉన్నాడు అనేటటువంటి తత్వబోధని జ్ఞానాన్ని ఎవరైతే కలిగి ఉంటారో ఉచ్యతే సౌ ప్రకృత్యా, అతడు బంధానికి లోబడడు, బంధ విముక్తుడవుతాడు. కపిలతనురితిత్వం దేవహూత్యైనగాది, కపిలతనులో ఉన్నటువంటి భగవంతుడే తన తల్లి అయినటువంటి దేవహూతితోటి మాట్లాడుతున్నటువంటి మాటలు, చేస్తున్నటువంటి తత్వబోధ. ప్రకృతిగత గుణౌఘైర్నాజ్యతే పూరుషోయం యది తు సజతి తస్యాం తద్గుణాస్తం భజేరన్ మదనుభజన తత్వాలోచనై సాప్యపేయాత్ కపిలతనురితిత్వం దేవహూత్యైన్యగాధీః. ప్రకృతిగతమైనటువంటి గుణ ఔఘములు, గుణముల సమూహాలు ఏమిటండి? ప్రకృతిగతమైనటువంటి గుణములు అనంటే త్రిగుణాలు. ప్రకృతి అంటే ఏమిటి? త్రిగుణాలతోటి సమన్వితమైనటువంటిది. సత్వరజస్తమో గుణాల్లో ఈ ప్రకృతి అనగానే మనకి సహజ స్వభావంగా ఆకలి, నిద్ర, దప్పిక ఇట్లాంటివన్నీ కూడా ప్రకృతిగత గుణములు అన్నమాట. ఆ గుణములు బాధిస్తూ ఉంటాయి ఎవరినైనా సరే. ఎవరికైతే అవి ఉన్నప్పటికీ కూడా ఈ శరీరము వేరు, ఈ జీవుడు వేరు అని ఎవరైతే తత్వబోధని తెలుసుకుని ఉంటారో వస్తున్నప్పటికీ బాధించవన్నమాట. ఆకలి వేస్తున్నా కూడా తినకుండా ఉన్నా వాళ్ళకి ఎటువంటి బాధ ఉండదన్నమాట. ఎప్పుడు భగవంతుణ్ణే సేవిస్తూ ఉండేటటువంటి వారికి ఈ శరీరము జీవుడు వేరు అని తెలుసుకున్నటువంటి తత్వబోధ కలిగినటువంటి వాళ్ళకి అదని చెప్తున్నారు ఇక్కడ. ప్రకృతిగత గుణౌఘై, ప్రకృతిగతమైనటువంటి గుణముల సమూహాలు న ఆజ్యతే పూరుషోయం, న ఆజ్యతే వాళ్ళని బాధ పెట్టవట. పూరుషోయం ఆ జీవుడిని బాధ పెట్టవు. ఏ జీవుడిని? భగవంతుడే సేవించేటటువంటి వాళ్ళకి ఈ జీవుడు వేరు శరీరము వేరు అనేటటువంటి ప్రకృతిగతమైనటువంటి విడివిడి విభాగాలుగా తెలుసుకున్నటువంటి వాడని గత శ్లోకంలో చదువుకున్నాం కదా. అలా ఇవన్నీ కూడా వీటితో కూడినటువంటి వాడు జీవుడు. ఇవన్నీ కూడా వేరువేరు విభాగాలు, ఇది నేను ఒకటి కాదు అనే తత్వబోధని తెలుసుకున్నటువంటి వాడికి యది తు సజతి, యది ఎవరైతే తెలుసుకుంటారో సజతి తస్యాం వారికి ఇవి బాధ పెట్టకపోగా తద్గుణాస్తం భజేరన్ ఆ గుణములే ఈ జీవుణ్ణి సేవిస్తాయట. అంటే వెనకాలే ఉన్నప్పటికీ, వాటిలోనే కలిపి ఉన్నప్పటికీ, అంటే జన్మ తీసుకున్నప్పటికీ కూడా వాళ్ళకి ఎటువంటి బాధ ఉండదన్నమాట. ఆకలి, నిద్ర, ఇట్లాంటి దప్పిక, ఇట్లాంటి బాధలు ఏమీ ఉండదు. మనలాంటి వాళ్ళకు అనుకోండి, ఆకలి వేయంగానే గబగబా ఏదో ఒకటి తినేసేయాలి, నిద్ర రాగానే పడుకోవాలి, పడుకోకపోతే అలసటలు ఇంకా ఏవేవో వస్తూ ఉంటాయి. ఇక ఆకలి దప్పికల పనిది లేదు. నారాయణ నామామృత మహిమా అని మనకి నారాయణ నామామృతమే అని మనకి ప్రహ్లాద సినిమాలో ఒక మంచి అద్భుతమైనటువంటి పాట ఉంది చూసారా. అలా నారాయణ మంత్రాన్ని సేవించినటువంటి ఎవరైతే భక్తుడు జీవుడు ఉంటారో వాళ్ళకి ఈ ప్రకృతిగతమైనటువంటి గుణాలు అవే సేవిస్తాయిట. మదనుభజన తత్వాలోచన, మత్ అనుభజన, నా యొక్క అనుభజన అంటే ఎడతెరిపి లేనటువంటి స్మరణ అనమాట. ఎవరైతే చేస్తూ ఉంటారో సాప్యపేయాత్ వాళ్ళకి ఈ గుణములు బాధించవు అంటున్నారు. ఇది ఎవరికి చెప్తున్నారు? కపిలతనురితిత్వం దేవహూత్యైన్యగాధీ ఫలమతి రూపాత్తైరాసనాద్యైర్మదంగం గరుడ సమధిరూఢం దివ్యభూషాయుధాంకం రుచితులితతమాలం శీలయేతానువేలం కపిలతనురితిత్వం దేవహూత్యైన్యగాధీః. ఈ జీవుడు ఆ నీలమేఘఛాయుణ్ణి, నీలమేఘశ్యాముణ్ణి ఆరాధించాలి. ఏ విధంగా? విమలమతి, శుద్ధమైనటువంటి స్వచ్ఛమైనటువంటి బుద్ధితోటి, ఆసనాధ్యై రూపాత్తైరాసనాధ్యైర్మదంగం
స్వచ్ఛమైనటువంటి శుద్ధమైనటువంటి మతితోటి బుద్ధితోటి అలాగే ఒక మంచి ఆసనాన్ని ఏర్పాటు చేసుకొని గరుడ సమధిరూఢం గరుడాధిరూఢుడైనటువంటి ఆ నీలమేఘఛాయుణ్ణి దివ్యభూషాయుధాంకం దివ్యమైనటువంటి ఆభరణాలని భూషణములను ధరించినటువంటి వాడైనటువంటి రుచి తులిత తమాలం తమాల వృక్షం అనమాట. అది కూడా నీలమేఘ ఛాయతోని శ్యామల వర్ణంతోనే ఉంటుంది. అటువంటి మేనిఛాయ కలిగినటువంటి శీలయేత అనువేలం శీలయేత అనుక్షణము కూడా భజిస్తూ ధ్యానిస్తూ ఉండాలి. చక్కగా యమ నియమ ఆసన ప్రత్యాహార ప్రాణాయామ ధ్యానధారణ సమాధుల ద్వారా భగవంతుణ్ణి సేవించాలి అని మనం 4వ దశకంలోనే తెలుసుకున్నాం. అటువంటి స్వామిని ధ్యానించేటప్పుడు చక్కగా శుద్ధమైనటువంటి బుద్ధితోటి మనస్సుతోటి ఒక ఆసనాన్ని ఏర్పరుచుకొని ఆ దివ్య భూషణాలని ధరించినటువంటి గరుడాధిరూఢైనటువంటి శ్యామల వర్ణంతో ఉన్నటువంటి ఆ స్వామిని ధ్యానించాలి అని కపిలతనురితిత్వం దేవహూత్యైన్యగాధి మమ గుణగణ లీలా కర్ణనైః కీర్తనాద్యై మయి సురసరిదోఘ ప్రఖ్య చిత్తానువృత్తిః భవతి పరమభక్తిః సాహి మృత్యోర్విజేత్రీ కపిలతనురితిత్వం దేవహూత్యైన్యగాధి. భగవంతుని యొక్క దివ్యమైనటువంటి లీలా వైభవము, గుణాలని గురించి కీర్తించడము, ఆ స్వామి యొక్క దివ్య చరిత్రని గురించి వినడం, అంటూ ఉండడము, వింటూ ఉండడము, కీర్తిస్తూ ఉండడము, ఇది చేయడం వల్ల పరమమైనటువంటి భక్తి ప్రాప్తిస్తుందట. ఇది ఎంత అద్భుతమైనటువంటిది అంటే ఆ పరమమైనటువంటి భక్తి, ముఖ్య భక్తి సురసరిదోఘ. సురులు అంటే దేవతలు. ఆ దేవలోకంలో ప్రవహించేటటువంటి గంగా నదికి ఎంత అయితే పవిత్రత చేకూరిందో మనకి కూడా అంత పవిత్రమైనటువంటి పరమభక్తి లభిస్తుందట. ఈ పరమభక్తి సాహి మృత్యోర్విజేత్రి, మృత్యువుని కూడా అంటే మృత్యువుని కూడా జయించడం అంటే అమరత్వం లభిస్తుందన్నమాట. అంటే మళ్ళా తిరిగి ఇంకొక జన్మ తీసుకోవలసినటువంటి అవసరము లేనటువంటి స్థితి అంటే మోక్షం ప్రాప్తిస్తుంది అని చెబుతూ ఉన్నారు భగవంతుణ్ణి సేవించడం వల్ల. మమ గుణగణ నా యొక్క భగవంతుడు చెబుతున్నాడు అనమాట సాక్షాత్తు. కపిలతనురితిత్వం దేవహూత్యైన్యగాధి అని ప్రతి శ్లోకంలో చదువుకుంటున్నాను కదా. అలా కపిలతనువులో ఉన్నటువంటి పరమాత్మే చెబుతున్నాడు నా యొక్క గుణగణ లీలా, గుణగణములు, గుణాల గురించి, దివ్యమైనటువంటి కళ్యాణ గుణముల గురించి, లీలల గురించి ఆ కర్ణనైః ఆ చెవుల ద్వారా వింటూ కీర్తనాద్యైః స్వామిని కీర్తిస్తూ స్తుతిస్తూ నుతిస్తూ ఉన్నటువంటి వారికి మయి సురసరిదోఘ నాయందు సురసరిదోఘ ఔఘము ఏవైతే సమూహాలు ఉన్నాయో ఇవన్నీ కూడా స్వామి యొక్క దివ్య లీలా వైభవాన్ని గురించి తెలుసుకుంటూ ఉన్నారో, స్వామి యొక్క దివ్యమైనటువంటి చరిత్రని గురించి తెలుసుకుంటూ అంటూ వింటూ కంటూ ఉన్నారో వాళ్ళకి పవిత్రమైనటువంటి సురసరిదోఘ ప్రఖ్య చిత్త అనువృత్తి, చిత్తంలో అనువృత్తి ఎప్పుడూ కూడా స్మరిస్తూ ఉండేటటువంటి స్థితి ఏర్పడుతుందన్నమాట. దానినే పరమభక్తి అంటారు. భవతి పరమభక్తి, ఆ పరమభక్తి అనేటటువంటిది ప్రాప్తిస్తుంది. అది సాహి మృత్యోర్విజేత్రి, మృత్యువుని కూడా జయించేటటువంటి శక్తిని పొందిస్తుంది ఆ పరమభక్తి అంటున్నారనమాట. బహుళ హింసా సంచితార్థై కుటుంబం ప్రతిదినమనుపుష్ణన్ స్త్రీజితో బాలలాలి విశతి గృహసక్తో యాతనామయ్య భక్త కపిలతనురితిత్వం దేవహూత్యైన్యగాధి. ఈ దివ్యమైనటువంటి తత్వబోధ కపిలతనువులో ఉన్నటువంటి స్వామివారు అందిస్తున్నారు తన తల్లి అయినటువంటి దేవహూతికి. ఏమిటట? మై అభక్త, నాయందు భక్తి లేనటువంటి వాడు, అభక్తుడైనటువంటి వాడు అహహ బహుళ హింస, అయ్యయ్యో అహహ అయ్యయ్యో ఏమిటి బహుళ హింస, ఇతరులని హింసిస్తూ దుఃఖపెడుతూ దాని ద్వారా సంచితార్థై కుటుంబం, సంచితము అంటే పొందినటువంటిది, ప్రాప్తి పొందినటువంటి అర్థ అంటే ధనము, ధనాన్ని పొందుతారు. అంటే ఒకళ్ళని హింసించి దుఃఖపెట్టి బాధపెట్టి ధనాన్ని పొంది కుటుంబాన్ని పోషించుకుంటూ ఉంటారు. ప్రతిదినం అనుపుష్ణన్, ప్రతిదినం ప్రతిరోజు కూడా అనుపుష్ణన్ వాళ్ళని పోషించుకుంటూ ఉంటారు.
స్త్రీజితో బాలలాలి. అంటే భార్య పిల్లలు ఇదే నా స్వర్గము, ఇల్లే వైకుంఠము అన్నట్లుగా, ఆ ఇల్లే స్వర్గసీమ అనుకున్నట్లుగా పిల్లలు, భార్య, భర్త ఇట్లాంటి బంధాలలో పడి అందులోనే స్వర్గం అనుకుంటూ ఇతరులని దుఃఖపెడుతూ బాధ పెడుతూ అర్జన చేసుకుంటూ సంపాదించుకుంటూ అదే స్వర్గంగా భావిస్తూ ఉన్నటువంటి వాళ్ళు విశతి గృహసక్తో మై అభక్త, నా యందు భక్తి లేనటువంటి వాడు నరకాల పాలు అవ్వవలసి వస్తుంది, నరకాల్లోకి పడిపోవలసి వస్తుంది అని చెబుతూ ఉన్నారు. యువతి జఠరఖిన్నో జాతబోధోప్యకాండే ప్రసవగళితబోధ పీడయోల్లంఘ్య బాల్యం పునరపిబత ముహ్యత్యేవ తారుణ్యకాలే కపిలతనురితిత్వం దేవహూత్యైన్యగాధి. మానవ జీవితం అనేటటువంటిది ఎట్లా వృధా అయిపోతుందో ఈ శ్లోకంలో చెబుతున్నారనమాట. గర్భస్థ శిశువుగా ఉన్నప్పుడు అనేక కష్టాలు పడి అక్కడే మలమూత్రాలను విసర్జించుకుంటూ ఎంతో కష్టపడి అప్పుడు భక్తిని కలిగి ఉంటాడట. మళ్ళీ అమ్మమ్మో ఇట్లాంటి జన్మ మళ్ళీ వద్దు అని రాకూడదు, భగవంతుని మీద భక్తిని కలిగి ఉండాలి అని గర్భంలో ఉన్నప్పుడు శిశువు అనుకుంటాడట. ఒక్కసారి ప్రసవ గళిత బోధ, బయటికి రాగానే ఆ జ్ఞానం అంతా కూడా మరిచిపోతాడట. అదే చెబుతున్నారు. పుట్టిన తరువాత కూడా ఎన్నో పీడలని ఉల్లంఘ్య దాటుకుంటూ వచ్చి చివరికి మళ్ళీ యుక్త వయసు రాగానే ఎన్నో రకాల ఆకర్షణలతోటి తన జీవితాన్ని అంతా కూడా వృధా చేసుకుంటాడు అని కపిలతను రితిత్వం దేవహూత్యైన్యగాధి చెబుతున్నారన్నమాట. యువతి జఠరఖిన్నో, తల్లి యొక్క గర్భంలో జఠరఖిన్నో జాతబోధోప్యకాండే, అప్పుడు చక్కగా బోధ ఆవిర్భవిస్తుందట, జ్ఞానం పుడుతుందట. ఆ గర్భంలో ఉన్నప్పుడు ఆ శిశువుకి ప్రసవగళిత బోధ, ప్రసవం తర్వాత ఆ జ్ఞానం అంతా నశిస్తుందట. భగవంతుడి యందు భక్తి కలిగి ఉండాలి, మళ్ళా ఇట్లా ఈ జనన మరణ రూపమైనటువంటి చక్రంలో పడి కొట్టుకోకూడదు, మళ్ళీ ఇంకొక జన్మ వద్దురా బాబోయ్ వద్దు అని ఆ లోపల ఉన్నటువంటి శిశువు భావన చేస్తూ ఉంటుందట. కానీ ఒక్కసారి బయటపడగానే ఆ బోధ అంతా కూడా మరచిపోతాడు. ప్రసవగళిత బోధ, ప్రసవం అయిన తర్వాత ఆ జ్ఞానాన్నంతా కూడా మరచిపోయి పీడయోల్లంఘ్య బాల్యం, బాలారిష్టాలన్నీ కూడా అనుభవించుకుంటూ బాల్యంలో ఉన్నప్పుడు ఏముందండి, తల్లిని ఆశ్రయించి ఉంటాడు. ఆ తల్లే అన్నీ కూడా చేస్తుంది. గర్భంలో ఉన్న దగ్గర నుంచి తల్లినే ఆశ్రయించి ఉంటాడు బిడ్డ. జన్మించిన తర్వాత శిశువుగా ఒక సంవత్సరం, 2 సంవత్సరాలు, 3 సంవత్సరాల పాటు కూడా తల్లి మీద ఆధారపడి శిశువుగా ఉన్నప్పుడైతే మలమూత్రాలు కూడా వాళ్ళకి తెలియకుండానే ఇదవుతుంది. అలా ఒకళ్ళని ఆశ్రయించి ఎన్నో పీడలని ఉల్లంఘ్య దాటుకుంటూ వచ్చి పునరపి బత, మళ్ళీ తిరిగి బత, ఎంత కష్టమయ్యా చెప్పు స్వామి, తారుణ్యకాలే ముహ్యత్యేవ, తరుణి కాలము అంటారంటే మంచి యుక్త వయసు రాగానే ఇంకా ఏం చేస్తాడు, ఈ యవ్వనంలో ఉన్నటువంటి ఆకర్షణలకి లోనై, ఇంద్రియాల ద్వారా ఆకర్షణకి లోనై మళ్ళీ అందులోనే పడి కొట్టుకుంటూ ఉంటాడు. పితృసురగణయాజీ ధార్మికో యో గృహస్థ సచ నిపతతి కాలే దక్షిణాద్వ్యోమగామి మయి నిహితమకామం కర్మధూదక్ పదార్థం కపిలతనురితిత్వం దేవహూత్యైన్యగాధి. పుణ్యాలు చేస్తేట స్వర్గలోకాల్లో కాస్త అట్లట్లా తిరిగి ఆ పుణ్యాలు అయిపోగానే మళ్ళా తిరిగి భూమి మీదకి రావాల్సి ఉంటుందట. లేకపోతే నీచమైనటువంటి కార్యాలు చేస్తే మళ్ళీ అక్కడి నుంచి కూడా కిందకి పడిపోవలసినటువంటి అగత్యం ఏర్పడుతుందట. అలా లేకుండా మయి నిహిత అకామం అంటే కామాలు లేకుండా భగవంతుని యందే అర్పించినటువంటి మనస్సు కలిగినటువంటి వాళ్ళు, ఎవరైతే భగవంతుణ్ణి ఆ విధంగా సేవిస్తారో వాళ్ళకి మాత్రము మళ్ళా జన్మ తీసుకోవలసినటువంటి అవసరము లేకుండా అంటే మోక్ష ప్రాప్తి కలుగుతుంది. కర్మ మార్గము తర్వాత జ్ఞాన మార్గము కూడా సులువైనవి కావు. ఒకవేళ వాటిని పాటించినప్పటికీ కూడా మోక్ష ప్రాప్తి అనేది వస్తుంది అనేది నమ్మకం లేదు. కేవలము భక్తి మార్గము మాత్రమే, భగవంతుణ్ణి సేవించడము మాత్రమే మనకి మోక్షాన్ని ఇవ్వగలిగినటువంటిది అని చెబుతున్నారనమాట. ఇక్కడ పితృసురగణయాజీ,
పితృదేవతలకి చక్కగా అన్నీ చేసుకుంటూ పూజలు పునస్కారాలు అన్నీ చేసినప్పటికీ ధార్మికంగా ధర్మ ప్రవర్తన కలిగినటువంటి వాడై ధార్మికంగా కర్మలు చేస్తున్నప్పటికీ కూడా యో గృహస్థ, ఏ గృహస్థుడైతే ఈ విధమైనటువంటి ధర్మాచరణని కలిగి ఉంటాడో సచ నిపతతి కాలే, అట్లా రోజులని గడుపుతున్నప్పటికీ కూడా దక్షిణాద్యోమగామి, దక్షిణాద్యోపగామి, దక్షిణయానంలో అంటే ఉత్తరాయణ పుణ్యకాలం దక్షిణాయన పుణ్యకాలం అంటూ ఉంటారు కదా. దక్షిణాయనలో కొన్ని కాలాల్లో పోయినటువంటి వాళ్ళు, అందుకనేటువంటి పోయినటువంటి వాళ్ళని తిథివార నక్షత్రాలు చూసుకుంటూ మంచిదా అవునా కాదా, లేకపోతే శాంతులు ఏమన్నా చేయాలా, ఇట్లాంటివన్నీ కూడా చేస్తూ ఉంటారు. అట్లా వెళ్ళిపోయినటువంటి వాళ్ళు మళ్ళా దక్షిణయానంలో పోయినటువంటి వాళ్ళు మళ్ళా తిరిగి రావాల్సినటువంటి అవసరం ఉంటుంది. అలా లేకుండా సచ నిపతతి, అట్లా ఉన్నటువంటి వాళ్ళు దక్షిణాద్యోపగామి, మళ్ళా తిరిగి రావాల్సినటువంటి అవసరం ఉంటుంది. అలా లేకుండా మయి నిహితమకామం, నా మీద భక్తితోటి ఏ విధమైనటువంటి వేరే కామ్యములు కోరికలు లేకుండా కేవలము ఏకభక్తిని ముఖ్య భక్తిని ఎవరైతే ఏ భక్తుడైతే కలిగి ఉంటాడో, ఏ గృహస్థుడైతే కలిగి ఉంటాడో కర్మధూధక్ పదార్థం, ఆ కర్మలన్నీ కూడా నశించి ఉధక్ పదార్థం ఉత్తమమైనటువంటి శ్రేష్టమైనటువంటి ఉత్తరాయణ పుణ్యకాలం అంటారు కదా, ఆ పుణ్యకాలంలో గతించినటువంటి వాళ్ళు తిరిగి రారు అంటూ ఉంటారు. అంటే వాళ్ళకి మోక్షం వస్తుంది అని అంటారు. అటువంటి స్థితిని వాళ్ళు పొందుతారట. అంటే దీన్ని బట్టి ఏం తెలిసింది, కర్మ మార్గంలో ధర్మబద్ధంగా వ్యవహరించినప్పటికీ, అలాగే జ్ఞానాన్ని సముపార్జన చేసి తెలుసుకొని మనము చక్కగా యజ్ఞయాగాది క్రతువుల్ని చేస్తున్నప్పటికీ మోక్షప్రాప్తి ఉంటుంది అని గ్యారంటీ లేదు. భక్తి మార్గంలో మాత్రమే, అది కూడా నిహితమకామం, భగవంతుని యందే మనస్సు నిలిపి అకామం, కోరికలు లేకుండా ఉన్నటువంటి వారు ఎవరైతే ఉంటారో, భగవంతుడే సర్వస్వమని ఎవరైతే జీవిస్తూ ఉంటారో వాళ్ళకి ఉధక్ పదార్థం మోక్షప్రాప్తి అంటున్నారు. इति सुविदितवेद्यां देवहे देवहूतिं कृतनुतिमनुगृह्य त्वं गतो योगिसङ्घै विमलमतिरथासौ भक्तियोगेन मुक्ता त्वमपि जनहितार्थं वर्तसे ప్రాగ్ ఉదీచ్యాం. ఈశాన్య దిక్కున ఇప్పటికీ కూడా స్వామి వేంచేసి ఉన్నారు అని నారాయణ భట్టతిరి చెబుతూ ఉన్నారనమాట. స్వామి ఆ కపిల మహర్షి యొక్క తనువులో ఉండి ఇట్లా జ్ఞానబోధ చేసిన తర్వాత ఆవిడ చక్కగా భక్తి యోగంలో విని తరించినటువంటి ఆవిడయ్యారట దేవహూతి. ఇతి సువిదిత వేద్యాం, చక్కగా తెలియజేసినటువంటి ఆ జ్ఞానబోధని దేవా హే భగవన్, దేవా హే దేవహూతిం, అది దేవహూతి చక్కగా అర్థం చేసుకున్నటువంటిదే కృతనుతిమనుగృహ్య. ఆ స్వామికి తల్లి అయినటువంటి దేవహూతి నమస్కరించిందట. ఆవిడ్ని ఆ నమస్కరించినటువంటి ఆవిడ్ని త్వం గతో యోగి సంఘై అనుగృహ్య, ఆవిడ్ని చక్కగా అనుగ్రహం చేసి ఆవిడ్ని యోగి సంఘాల వెంట ఆయన వెళ్ళిపోయారట. విమలమతి రథాసౌ, స్వచ్ఛమైనటువంటి శుద్ధమైనటువంటి జ్ఞానాన్ని పొందినటువంటి దేవహూతి భక్తి యోగేన ముక్త, భక్తి యోగాన్ని అనుగృహ్య అన్నారు కదా, అనుగ్రహించినటువంటి ఆవిడ్ని ముక్తి పొందినటువంటి విధంగా అనుగ్రహించేశావు స్వామి. త్వమపి జనహితార్థం, భక్తులని హితం కోసము, భక్తులని ఉద్ధరించడం కోసం వర్తసే ప్రాగుదీచ్యాం, ఈశాన్య దిక్కుగా వెళ్ళి తపస్సు చేసుకుంటూ ఉన్నారట స్వామి. పరమకిము బహుక్త్యా త్వత్పదాంభోజ భక్తిం సకల భయ వినేత్రీం సర్వకామోపనేత్రీం వదసి ఖలు దృఢం త్వం త్వద్విధూయాన్మయాన్మే గురుపవనపురేశ త్వయ్యుపాదత్స్వ భక్తిం. ఇప్పటిదాకా కపిల తనువులో ఉన్నటువంటి హే భగవన్, నువ్వు బహువిధాలుగా ఎన్నో ఉక్తులను చెప్పావు కదా, ఇది గనక నిజమైనట్లయితే కిం ప్రయోజనం అంటున్నారు. ప్రయోజనం ఏముంది, నా ఆమయాల్ని పోగొట్టవయ్యా, అదంతా కూడా నిజమైనట్లయితే నా యొక్క ఆమయాల్ని తొలగించి నీ పద పంకజముల యందు నాకు దృఢమైనటువంటి భక్తిని ప్రసాదించు అని అడుగుతున్నారనమాట నారాయణ భట్టతిరి ఈ ఆఖరి శ్లోకంలో. పరమకిము బహుక్త్యా
బహూక్త్యా, పరమమైనటువంటి బహూక్త్యా, అనేక విధములైనటువంటి ఉక్తులను బోధించినటువంటి హే భగవన్, త్వత్పదాంభోజ భక్తిం, నీ పద అంభోజములయందు అంటే పద పద్మములయందు పద పంకజములయందు పరమమైనటువంటి భక్తిని కలిగి ఉన్నట్లయితే సకల భయ వినేత్రిం, సకలములైనటువంటి భయాలని పోగొట్టేటటువంటిది, సర్వకామోపనేత్రిం, సర్వకామములని కూడా ఈడేర్చినటువంటిది అయితే, అది నిజంగానే అయితే, వదసి ఖలు, అదంతా కూడా నిజమే అయినట్లయితే నాకు కూడా నీ పాద పంకజముల యందు దృఢమైనటువంటి భక్తిని కలగజేయవయ్యా. దృఢం త్వం త్వద్విధూయాన్మయాన్మే, వెంటనే నా ఆమయాన్ని తొలగించి దృఢమైనటువంటి భక్తిని నాకు కూడా కలగజేయవయ్యా. గురు పవన పురేశ, హే గురువాయూరప్పనే, త్వయ్యుపాదత్స్వభక్తి, నీ పాదముల యందు పరమమైనటువంటి భక్తిని నాకు ప్రసాదించవా స్వామి, అనుగ్రహించవా స్వామి అంటూ నారాయణ భట్టతిరి ఈ దశకాన్ని సంపూర్ణం చేస్తున్నారు.